పూజా మేడం అమ్మో ఎస్కేప్ అవడం బెటర్. ఆనంద్ 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 ఆగు. ఆనంద్ ఆనంద్ నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నామది ఇప్పుడైనా ఎవ్వరు ఎదురుగా వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా నీ రూపం నా చూపులను దిలేనా ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా నువ్వు వదిలిన ఈ ఏకాంతంలోనా కన్నులు తెరిచే నువ్వు నిన్నే అయినా ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నామది ఇప్పుడైనా ఆనంద్ 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 ఇప్పుడు నేను పూజా మేడంకి కనిపిస్తే మళ్ళీ గొడవలు మొదలవుతాయి. నువ్వు ఇక్కడే ఎక్కడో దాక్కున్నావని నాకు తెలుసు. నా మాట విని బయటికి రా. ఒక్కసారి నాతో మాట్లాడు ప్లీజ్. సారీ మేడం, మిమ్మల్ని బాధ పెడుతున్నానని తెలుసు, కానీ ఇంతకు మించి ఇంకేమీ చేయలేను. ఆనంద్ నా కేపీ, ఇప్పటికైనా నా మనసుని అర్థం చేసుకో. ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ. పూజ, నీకు ఎస్ చెప్పాలని ఉన్నా నాకు అర్హత లేదు. నా కారణంగా మీ ఇంట్లో వాళ్ళ చేత నువ్వు మాటలు పడ్డం నేను భరించలేను. ఆనంద్ చెప్పరా, నేను నీకొద్దా? సరే, నేను నీకు అక్కర్లేకపోతే నా ప్రాణం కూడా నాకు అక్కర్లేదు. సరిగ్గా నేను 3 అంకెలు లెక్క పెడతాను. నీ అంతటి నువ్వే నా ముందుకొస్తే ఓకే. రాలేదో నేనిక్కడే సూసైడ్ చేసుకుంటానంతే. పూజ, ఆనంద్ పూజ, ఆనంద్ ఏరా, నేను చనిపోతానంటే గానీ నువ్వు బయటికి రావా? నీకోసం నేను ఎంత బాధపడ్డానో నీకు తెలీదా? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పటి నుంచి నాకు కంటి మీద కునికే లేదు. నేను తలుచుకొని క్షణమే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నీకోసం పిచ్చిదాన్నైపోయాను. ఆనంద్, క్షమించండి మేడం. అంటే అంటే ఏంటి నువ్వు అనేది? ఊహల్లో కాకుండా వాస్తవంలో బతకాలి అంటున్నాను. మీరు గొప్పింటి అమ్మాయి, నేను పేదింటి అబ్బాయిని. మనం కోరుకున్నంత మాత్రాన ఊహలు నిజాలైపోవని గుర్తు చేస్తున్నాను. ఆనంద్ ప్లీజ్ అలా అనొద్దు. జరిగిన దానికి మన ప్రేమకి ముడిపెట్టొద్దు. మన ప్రేమ ప్రేమించుకోవడానికి మనం చాలుగాని పెళ్లి చేసుకోవడానికి 2 కుటుంబాలు కలవాలి. మీది జమీందారీ కుటుంబం, మీ ఇంట్లో పనిచేసే కుటుంబం మాది.
నింగికి నేలకి ఉన్నంత దూరం ఉంటుంది. నో, నువ్వేం చెప్పినా నేను వినను. ప్లీజ్, చిన్నపిల్లలాగా బిహేవ్ చేయదు మేడం. మనకి సెట్ కాదని తెలిసి కూడా ఆశను పెంచుకుంటే బాధపడ్డం మాత్రమే మిగులుతుంది. అంతేనా? వినడానికి కష్టంగా ఉన్నా అంతే. నా వల్ల ఏ తప్పు చేయని మా అమ్మా నాన్నలు తలదించుకున్నారు. మళ్ళీ నా వల్లే వాళ్ళకి అలాంటి పరిస్థితి రావడం నాకు ఇష్టం లేదు. అక్కడ మీ అమ్మా నాన్నలు కూడా నీకోసం ఏడుస్తున్నారు. వాళ్ళ కోసమైనా నువ్వు తిరిగి రావచ్చు కదా. కనీసం ఒక్కసారైనా ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. పూజా మేడం, మీరెందుకు అలా అడుగుతున్నారో నాకు తెలుసు. నేనెందుకు రాలేకుండా ఉన్నానో మీకు తెలుసు. కాలాన్ని కన్నీళ్ళని వృధా చేసుకో. ఆనంద్, 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 అమ్మా, 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 ఎక్కడున్నావు? త్వరగా రా. అమ్మా. నాని, ఏం కావాలి? చాలా రోజులైంది, క్రికెట్ ఆడుకుందాం రా. ఎప్పుడా? నాకు కొంచెం పనుందిరా. అబ్బా, పని పని పని, బోర్ కొట్టదా నీకు? ప్లీజ్ అమ్మా, రా అమ్మా. సరే. మా అమ్మ చాలా మంచిది. నానమ్మ, తాతయ్య, మీరు కూడా రండి, ఫీల్డింగ్ చేద్దురు గాని. ఒరే మనవడా, మేము రిటైర్ అయిపోయి చాలా కాలం అయిందిరా. ఫీల్డింగ్ పేరుతో అటు ఇటు పరుగులు పెట్టిస్తే సోషొచ్చి పడిపోతాన్రా నేను. అబ్బా, ఇద్దరూ ఓల్డ్ అయిపోయారు. మళ్ళీ ఏమో ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు. ఓరి బడవా. అమ్మా మాధవి, చూసావా? మా అమ్మ నాతో ఆడుతుందిలే కాని మీరు కనీసం మా గేమ్ చూడ్డానికైనా రండి. ఆ మాట అన్నావు, బావుంది. అమ్మా, బాల్. ఆ, పదండి. పదండి. అమ్మా, నువ్వు నేను మనమిద్దరమే ఆడితే ఏం బాగుంటుంది. మరేం చేద్దాం? అదిగో, పిన్నిని పిలుద్దాం. పిన్ని, క్రికెట్ ఆడదాం రా. నేను ఫోన్ మాట్లాడుతున్నాను, రాలేను. చెప్పు. పొద్దుస్తమాను దీనికి ఫోన్లో మాట్లాడటమే పని. యంగ్ జనరేషన్ పార్వతి. ఫోన్లు, సోషల్ మీడియాలు లేకపోతే ఒక్క క్షణం కూడా వీళ్ళు బతకలేరు. చా, నాన్న తొందరగా వస్తే బాగుండేది. నీతో క్రికెట్ ఆడడానికి మీ నాన్న పనులు మానుకుని వచ్చేయాలా? మరెలాగా? శివ అంకుల్ని పిలవనా? పిలిచి చూడు, వస్తారేమో. అంకుల్, క్రికెట్ ఆడతారా? నేనా? మీ అమ్మ కోపడతారేమో. ఏం పర్వాలేదు, రండి. అయితే సరే. అంకుల్, నేను బ్యాటింగ్, మీరు బౌలింగ్, మా అమ్మ ఫీల్డింగ్, సరేనా? ఓ, కాచుకో. అమ్మా, ఇటువైపు అంతా బురదుంది, ఎవరు రాకండమ్మా. ఎదిగో, అక్కడ బురదగా ఉన్నట్టుంది, జాగ్రత్త. సరే అమ్మా, రెడీ. రేయ్ రేయ్, 6 కొట్టాలరా మనవడా. ఓకే తాతయ్య. రెడీ? వేనా?
ఈసారి 6 కొట్టు. ఓకే అమ్మా. అమ్మగారు అమ్మగారు బంతి పట్టుకోండి. సూపర్! చూసావా పార్వతి, ఇంటి ముందు వాళ్ళలా ఆడుతుంటే ఎంత సందడిగా ఉందో. అవునండి, మళ్ళీ మా నిల్లు కళకళ్ళాడుతుంది అంటే అందుకు మాధవే కారణం. అవుట్ 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 అవుట్. అరే నాని బాబు అవుట్. అయ్యో, అప్పుడే అవుట్ అయిపోయానా? అమ్మా, ఇప్పుడు నువ్వు బ్యాటింగ్ చెయ్యి. సరే. నా భర్తతో కలిసి నేను ఇలా ఆడుకోవడం ఎంత సంతోషంగా అనిపిస్తుందో. అమ్మగారు వేనా? అబ్బా, ఆ పిలుపేంటి రాధా? అయినా అంతకన్నా చనువుగా పిలిచే అవకాశం నీకు, నీ పిలుపుని వినే అదృష్టం నాకు లేవుగా. అమ్మా, రెడీనా? రెడీ. నాని బాబు పట్టుకో, క్యాచ్. అమ్మా, 4 కొట్టాలి. భలే 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 4. మా అమ్మ 4 కొట్టింది. ఈ అరుపులేంటనా? మా ఇంటి ముందు పని పోటా లేని వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారులే. అర్రర్రర్రే. అవుట్ 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 అవుట్. అయ్యో, రాధా, నీ చేతిలో ఓడిపోతే ఆ ఓటమి కూడా నాకు తీయగానే ఉంటుంది. అమ్మా, అంకుల్ మన ఇద్దరిని అవుట్ చేశాడు. ఇప్పుడు నువ్వు ఫాస్ట్ బౌలింగ్ వేసి అంకుల్ అవుట్ చేసేయ్. నేనేం అవుట్ కాను. అబ్బో, చూద్దామా? ఓ, చూసుకుందాం. రండి. అమ్మా, వికెట్ తీ. ఇటువే ఇటువే ఇటువే. అమ్మమ్మ, క్యాచ్ క్యాచ్ క్యాచ్. అయ్యో, అమ్మా, కొంచెం ఫాస్ట్ గా వెయ్యి. సరే. నా రాధాకి ఉన్నట్టుండి గతం గుర్తొచ్చేస్తే ఇలా బౌలింగ్ చేస్తున్న నన్ను చూసి ఎలా ఫీల్ అవుతాడో. రాణి, నన్ను ఓడించడం నీ వల్ల కాదు అంటాడా? అమ్మా, బాల్ వెయ్యి. భలే 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 భలే. అయ్యో, చూద్దాం పదండి. పడిపోయిందే. అయ్యో, అమ్మా, చూడలేదమ్మా, ఏమనుకోకండి, లేకండి. యో, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి నేను నీ చేయి పట్టుకోవాలా?
మా ఊళ్ళమ్మ చెప్తూనే ఉంది, చూసుకోకపోతే ఎలాగే. స్మార్ట్ ఫోన్లో బిజీ కదా, చూపు కిందికి కాక పైకే ఉంటే ఇలాగే పడతారు. మీ వల్ల కాదు గాని నా చెయ్యి పట్టుకొని లేవండి. ఏం అక్కర్లేదు, ఐ కెన్ మేనేజ్. మా ఊళ్ళమ్మ ఇంకా లాభం లేదు కానీ నువ్వు పైకి లేపు. అలాగేనమ్మా. అమ్మా ఏం అక్కర్లేదు. రాస్కల్, అంతా నీ వల్లే. నందిని, తను సారీ చెప్పాక కూడా ఎందుకు కొట్టావు? ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ కొడతాను. ఈ డ్రైవర్ గాన్ని చెప్పుతో కొట్టిన తప్పే లేదు. నోర్మై! మాట జారావో తాట తీస్తాను. ఏంటి ఎవరు మాట్లాడరే? ఏ హర్ష, ఒక డ్రైవర్ని వెనకేసుకుని వచ్చి మాధవి నా కూతుర్నే కొడుతుందా? మాట్లాడవేంటక్క? రక్త సంబంధం ఉన్న మాకంటే నీకు ఒక పనివాడే ఎక్కువైపోయాడా? ఏం బావగారు, తరతరాలుగా న్యాయాన్నే పాటించాలి, ధర్మాన్నే ఆచరించాలి అనే ఈ కుటుంబంలో ఎంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇంటి పెద్దగా మీరు కూడా మౌనంగానే ఉండిపోతారా బావగారు? ఇంటి కోడల్ని అనే అధికారంతో మాధవి ఇవాళ నా కూతుర్ని కొట్టింది, రేపు నన్ను కూడా కొట్టదని గ్యారంటీ ఏంటి బావగారు? చూడండి, కొట్టింది 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 అంటున్నారే కానీ అంతకు ముందు మీ కూతురు ఏం వాగిందో దాని గురించి మాట్లాడరే? మనం యజమానులమైనంత మాత్రాన మన దగ్గర పనిచేసే వాళ్ళని చులకనగా చూడాలా? అంటే నీ దృష్టిలో పనోళ్ళు మనోళ్ళు అనే తేడానే లేదా? లేదు, ఉండడానికి వీల్లేదు. తెల్లారి లేవగానే పేపర్ వాడు, పాలవాడు, పనివాడు, వంట చేసేవాడు, కారు నడిపేవాడు, రాత్రింబవళ్ళు తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు మన కోసం కష్టపడి పని చేసేవాడు గనక ఒకే ఒక్క రోజు రాకపోతే మన ప్రపంచమే తల్లకిందులైపోయినట్టు మనం చిందులు తొక్కుతాం కదా. మన జీవితంలో అంత ముఖ్యమైన పనులు చేసి పెట్టే వాళ్ల మీద అంత నిర్లక్ష్యం దేనికి? తప్పు చేయకపోయినా సారీ చెప్పాక కూడా చేయి చేసుకునే అధికారాన్ని నీకెవరిచ్చారు? చెప్పుతో కొట్టాలి అంటావా? ఎన్ని గుండెలు నీకు? విన్నారా బావగారు? సోషలిజం మాట్లాడుతోంది మీ కోడలు. ముళ్ళు గుచ్చుకోకుండా కాళ్ళకి చెప్పులు వేసుకుంటాం కదా అని అవే చెప్పుల్ని తల మీద పెట్టుకుని ఊరేగుతామా చెప్పండి? బాబురావు, ముందుగా తొందరపడింది నీ కూతురే. తన కళ్ళ ముందే అన్యాయం జరుగుతుంటే అది చూసి సహించలేకే మాధవి కూడా నా కూతురి చెంపని చెల్లుమనిపించింది. మీకు అది ఇది కూడా ఒకేలా కనిపిస్తున్నాయి, అంతే కదా? ఏం బావా, నీ మాట కూడా అదేనా? నీ భార్యగా మాధవి ఈ ఇంట్లో అడుగు పెట్టక ముందు నుంచి మేము ఇక్కడే ఉన్నాం.
నేను గాని నా కూతురు గాని నిష్కారణంగా ఎవరినైనా తిట్టడం గాని కొట్టడం గాని ఇన్నేళ్లలో ఎప్పుడైనా మీరు చూసారా? లేదే. అలాంటప్పుడు ఒక పనివాడి ముందు నీ భార్య నన్ను అవమానిస్తే నాకు భరించలేని నరకంగా ఉంటుంది. చెప్పు బావా. ఏం చెప్పను, నిజంగా తను మాధవే అయితే ఎలాగో తనకి నచ్చజెప్పి ఈ సమస్యని సర్దుబాటు చేసేవాణ్ణి. కానీ మన కోసమే మాధవిగా నటిస్తున్న రాణిని నేను ఏం అడగగలను? సరే, మీ అందరికీ మాకంటే మీ డ్రైవరే ఎక్కువని అర్థమైపోయింది. నందిని, ఇంత అవమానం జరిగాక ఇంకా మనం ఇక్కడెందుకు? వెళ్దాం పదా. మావయ్య, చిన్న గొడవని పెద్ద చేయకండి. బావా, ఇది చిన్న గొడవ. రేపట్నుంచి ఆ డ్రైవర్ నాకు కానీ మా డాడీకి కానీ కొంచెమైనా రెస్పెక్ట్ ఇస్తాడా? ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ కోసం ఆ మాధవి మనకే వార్నింగ్ ఇస్తుందా? వదిలిపెట్టను, దాన్ని వదిలిపెట్టను. నా చేతులతోనే ఆ మాధవి గొంతు పిసికి చంపేస్తాను. అబ్బా నందిని, నా మాట వినమ్మా. వినను. నీ మాటే కాదు, ఇంకెవ్వరి మాట కూడా వినను. ఆ మాధవి చస్తే కాని నాకు మనశ్శాంతి ఉండదు.